ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ ఏరువాక పౌర్ణమి, సంకటహర చతుర్థి, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవము, పూరి జగన్నాథ స్వామి వారి రథోత్సవము, ఫాదర్స్ డే అంటే పితృ దినోత్సవము, ఆషాఢమాస ప్రారంభము, వారాహి గుప్త నవరాత్రులు, బోనాలు, ఇలా ఎన్నో ముఖ్యమైన పండుగల శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. 2025 సంవత్సరము జూన్ మాసము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము అంటే జ్యేష్ఠ మాసము షష్ఠి రోజు నుంచి మనకి ఆషాఢ మాసం పంచమి రోజు వరకు అంటే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వచ్చే ముఖ్యమైన పండుగలు ఏంటి, ఆ పండుగల యొక్క విశిష్టత, ఏ రోజుల్లో ముఖ్యమైన రోజులు, ఇంకా వివాహ గృహ ప్రవేశాలకి ఏ రోజుల్లో ముహూర్తాలు ఉన్నాయి, ఇంకా ఏమైనా మనము ఏమైనా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి కానీ వేట్లకైనా కానీ ఏ రోజుల్లో మంచి రోజులు ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. ఇంకా మనకి జూన్ నెలలో 10వ తేదీ మంగళవారం రోజు నుంచి జూలై 8 వరకు కూడా గురుమూడిమి ఉంటుంది. ఇంకా మనకి 26వ తేదీ నుంచి కూడా ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఈ గురుమూడమి ఆషాఢ మాసం ఉన్నన్ని రోజులు కూడా పెద్ద పెద్ద శుభకార్యాలు చేసుకోవడానికంటే వివాహాలకు కానీ గృహ ప్రవేశాలకు కానీ అయితే ఈ 2 నెలలు ఎటువంటి ముహూర్తాలు అయితే ఉండవు ఫ్రెండ్స్. ఇక మిగిలిన ఏమైనా శుభకార్యాలు చేసుకోవడానికి ఏ రోజుల్లో బాగున్నాయో కూడా చూద్దాము. మనకి ఈ జూన్ మాసంలో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రతిరోజు వారము, తిథి, నక్షత్రం అన్నీ చూద్దామండి. జూన్ మాసంలో 1వ తేదీ నుంచి ఏమిటో చూద్దాం. 1వ తేదీ నుంచి మన జ్యేష్ఠ మాసం ఉంటుందండి. ఈరోజు ఆదివారము 1వ తేదీ, తిథి షష్ఠి తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈరోజు మంచి రోజే. ఈరోజు స్కంద షష్ఠి మరియు అరణ్యక గౌరీ వ్రతము జరుపుకుంటారు. స్కంద షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్లయితే మనకి సంతానం లేని వారికి సంతానము, ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఈరోజు గృహప్రవేశం చేసుకోవడానికి మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇంకా ఏమైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి, ఉద్యోగాలు మారడం, అద్దెల్లులు మారడము, ఇళ్లకు సంబంధించి ఏమైనా చేసుకోవడానికి కానీ, పిల్లలకి అన్నప్రాసనలు, గృహప్రవేశానికి చేసుకోవడానికే కాకుండా గృహారంభాలకి మరియు ఏవైనా భూ రిజిస్ట్రేషన్లు, గృహానికి సంబంధించి ఏమైనా అద్దె ఇల్లు మారడాలు, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడము, పిల్లలకి అన్నప్రాసనలు, ఇంకా ఉద్యోగాలు మారడము, భూ రిజిస్ట్రేషన్లు, పెళ్లి చూపులు, శ్రీమంతాలు, ఇలా ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికైనా సరే చాలా బాగుందండి. ఏ కార్యక్రమైనా చేసుకోవచ్చు. ఒక వివాహానికి ఈరోజు బాగలేదు. ఇంకా 2వ తేదీ సోమవారము, ఈరోజు సప్తమి తిథి, మకా నక్షత్రము. ఈరోజు కూడా చాలా బాగుంది. ఈరోజు విశిష్టత తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవము, ఇంకా చివటం అమ్మవారి ఆరాధన ఈరోజే. సోమవార వ్రతం, తిరుపతి గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. ఈరోజు గృహప్రవేశం చేసుకోవడానికి చాలా మంచి ముహూర్తం ఉన్నాయండి. ఇంకా ఏమైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి అంటే వ్యాపారాలు, ఏమైనా ఉద్యోగాలు మారడం, భూ రిజిస్ట్రేషన్లు, పిల్లల్ని ఉయ్యాలో వేయడం, ఇలా ప్రతి ఒక్క చిన్న కార్యక్రమానికి కూడా ఈరోజు బాగుంది. ఇక 3వ తేదీ మంగళవారము. ఈరోజైతే అంత మంచిగా లేదండి. ఈరోజు తిథి అష్టమి తిథి, నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈరోజు దుర్గాష్టమి వ్రతం జరుపుకుంటాము. 4వ తేదీ బుధవారము. ఈరోజు నవమి తిథి. ఈరోజు నక్షత్రం ఉత్తర నక్షత్రము. ఈరోజు చాలా అంటే చాలా బాగుందండి. ఈరోజు వివాహాలకి, గృహప్రవేశాలకి కూడా ముహూర్తాలు ఉన్నాయి. ఇంకా ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైనా మనం చెప్పుకున్నాం కదండి. అలా ప్రతి చిన్న గృహ ప్రవేశాల దగ్గర నుంచి వివాహాలు, భూ రిజిస్ట్రేషన్లు, వ్యాపారాలు, పిల్లలకి సంబంధించినవి ఏ పనులకైనా సరే ఈరోజు చాలా బాగుంది. ఇంకా 5వ తేదీ గురువారం. ఈరోజు దశమి తిథి, ఉత్తర భాద్ర నక్షత్రము. ఈరోజు కూడా చాలా అంటే చాలా మంచి రోజు. ఈరోజు దశపాపహర దశమిగా జరుపుకుంటాము. ప్రపంచ పర్యావరణ దినోత్సవము. ఇంకా ఈరోజు వివాహ గృహ ప్రవేశాలకి, శుభకార్యాలకి, ఇంకా ప్రతి చిన్న శుభకార్యానికి కూడా ముహూర్తాలు ఉన్నాయి. ఇంకా 6వ తేదీ శుక్రవారము. ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం హస్త నక్షత్రం. ఈ రోజు కూడా చాలా అంటే చాలా మంచి రోజు. నిర్జల ఏకాదశిగా జరుపుకుంటాము. అవధూత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి జన్మదినము. ఈరోజు వివాహ గృహ ప్రవేశాలకి మంచి ముహూర్తాలు ఉన్నాయి. 7వ తేదీ శనివారము. ఈరోజు తిథి ద్వాదశి తిథి, చిత్తా నక్షత్రము. ఈరోజు కూడా చాలా అంటే చాలా మంచి రోజు. ఈరోజు వివాహ గృహ ప్రవేశాలకి మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇంకా ఈరోజు వైష్ణవ మాధ్వ ఏకాదశి, రామలక్ష్మణుల ద్వాదశి, ఇంకా బక్రీదు, ఆహార భద్రతా దినోత్సవం కూడా ఈరోజే. ఈరోజు వివాహ గృహ ప్రవేశాలకి, ఇంకా ఏమైనా ప్రతి చిన్న శుభకార్యం చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. 8వ తేదీ ఆదివారం. ఈరోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రం స్వాతి నక్షత్రము. ఈరోజు కూడా చాలా అంటే చాలా మంచి రోజు. ఈరోజు మనకి
రోహిణి కార్తె పూర్తయి మృగశిర కార్తె ప్రారంభం అవుతుంది మధ్యాహ్నం 1:22 నుంచి. ఈరోజు ప్రదోష వ్రతము. ఇంకా ఈరోజు శ్రీ శంకర భగవత్పాదుల కైలాస గమనం కూడా ఈరోజే. ఈరోజు వివాహ గృహ ప్రవేశాలకి మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇంకా ఏ చిన్న కార్యక్రమాలు, ఏ చిన్న శుభకార్యాలు చేసుకోవడానికైనా బాగుంది. అంటే పిల్లల్ని ఉయ్యాల్లో వేయడము, అన్నప్రాసనలో, ఉద్యోగాలు మారడము, భూ రిజిస్ట్రేషన్లు, వ్యాపారాలకు సంబంధించినవి, పిల్లలకి చదువులకు సంబంధించినవి కానీ, శ్రీమంతాలు, ఇలా ఏ ప్రతి చిన్న కార్యక్రమానికైనా బాగుంది. 9వ తేదీ సోమవారం. ఈరోజు తిథి త్రయోదశి తిథి, నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈరోజు తిరుమలలో శ్రీవారి జ్యేష్ఠాభిషేకము ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి. ఈరోజు ఏవైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి బాగుందండి. 10వ తేదీ మంగళవారం. ఈరోజు తిథి చతుర్దశి తిథి, నక్షత్రము అనురాధ నక్షత్రము. ఈరోజు మనకి అంటే అంత మంచిగా లేదండి ఏ శుభకార్యాలు చేసుకోవడానికి కూడా. ఈరోజు ముఖ్యంగా మనకి గురుమూఢమి రాత్రి 2:37 నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఇంకా ఈ రోజు నుంచి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే, అంటే ఎటువంటి అని కాదండి, గృహప్రవేశాలు, వివాహాలకైతే ముహూర్తాలు ఎటువంటివి ఉండవన్నమాట. 11వ తేదీ బుధవారం. ఈరోజు తిథి పౌర్ణమి తిథి, నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు ఏరువాక పౌర్ణమిగా జరుపుకుంటారు. అంటే ఏరువాక పున్నమి అని, ఇది జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఇది రైతులకు ముఖ్యమైన పండుగ. ఈ రోజున రైతులు భూమిని పూజిస్తారు. అంటే తమ పొలాలు పంటలు బాగా పండాలని, బాగుండాలని పూజించి వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు ఎద్దులతో నాగలను ఉపయోగించి భూమిని దున్నుతారు. అంటే రైతులు పంటలు బాగా పండిస్తేనే కదండి మన కడుపు నిండేది అన్నటువంటి ముఖ్యమైన రోజు. రైతులందరికీ కూడా ఏరువాక పున్నమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈ రోజుతోటి తిరుమలలోని శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ఈ రోజుతో ముగుస్తుంది. ఈరోజు సావిత్రి వ్రతం కూడా జరుపుకుంటారు. ఆడవాళ్ళు ఈ సావిత్రి వ్రతం చేస్తే సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉంటుంది. ఈరోజు అంటే మంచి రోజేనండి. ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి మాత్రమే చాలా బాగుంది. ఇక 12వ తేదీ గురువారం. ఈరోజు పాడ్యమి తిథి, నక్షత్రము మూల నక్షత్రము. ఈరోజు అంటే చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే బాగుందండి. పెద్ద శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ఏమీ బాగలేదు. ఇంకా 13వ తేదీ శుక్రవారం. ఈరోజు విద్యా తిథి, పూర్వాషాఢ నక్షత్రము. ఈరోజు మనకి చాలా మంచి రోజేనండి. అంటే ఈరోజు వివాహ గృహప్రవేశాలకైతే ముహూర్తాలు లేవు, కానీ మిగిలిన అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అంటే అద్దీళ్లు మారడాలు కానీ, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడము, అన్నప్రాసనలు, శ్రీమంతాలు, ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే ఈరోజు బాగుంది. 14వ తేదీ శనివారము. ఈరోజు తదియా తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. కానీ తదియా తిథి మనకి పగలు 2:32 వరకే ఉంటుంది. ఆ తర్వాత నుంచి మనకి చవితి తిథి ప్రారంభమవుతుంది. అంటే చవితి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు చవితి తిథి లెక్క, అంటే మధ్యాహ్నం నుంచి. ఈరోజు మనకున్నటువంటి మొండి కష్టాలని, కోరికల్ని నెరవేర్చడానికి ఆ ప్రథమ పూజ్యులైనటువంటి ఆ గణనాథుని విశేషంగా పూజించి చేసుకునే వ్రతమైనటువంటి సంకష్టహర చతుర్థి వ్రతం జరుపుకుంటాము. అంటే సాయంత్రం చంద్రోదయ సమయంలో చవితి తిథి ఏ రోజు ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాము. కాబట్టి ఈరోజు సంకటహర చతుర్థి జరుపుకుంటాము. అందులో శనివారంతో కూడి వచ్చిన రోజు మనము జరుపుకున్నట్లయితే శనిగ్రహ దోషాలు కూడా తొలగుతాయి. ఈరోజు చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి మాత్రమే బాగుంది. 15వ తేదీ ఆదివారం. ఈరోజు చవితి తిథి, శ్రవణ నక్షత్రము. చవితి తిథి తర్వాత మనకి పంచమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు ఫాదర్స్ డే, అంటే పితృదినోత్సవం అండి. తండ్రులందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఇంకా ఈరోజే సూర్య భగవానుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంక్రమణం మధ్యాహ్నం 1:36 ప్రారంభమవుతుంది. ఈరోజు అన్ని పనులకి బాగుందండి. అన్ని చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి, అంటే పిల్లల్ని ఉయ్యాల్లో వేయడము, శ్రీమంతాలు, అన్నప్రాసనలు, ఉద్యోగాలు మారడము, లేదంటే వివాహ గృహప్రవేశాలు కాకుండా మిగిలిన ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైనా సరే బాగుంది ఈరోజు. ఇంకా 16వ తేదీ సోమవారము. ఈరోజు పంచమి తిథి, ధనిష్ట నక్షత్రము. ఈరోజు మంచి రోజేనండి. ఈరోజైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి మాత్రమే బాగుంది. 17వ తేదీ మంగళవారం. ఈరోజు షష్ఠి తిథి, శతభిష నక్షత్రము. షష్ఠి తిథి తర్వాత నుంచి మనకి సప్తమి తిథి ప్రారంభమవుతుంది.
అంటే షష్ఠీ తిథి పగలు 12-13 వరకు ఉంటుంది. ఆ తర్వాత నుంచి సప్తమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రము. ఈ రోజు కూడా అయినా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి మాత్రమే బాగుంది. 18వ తేదీ బుధవారము. ఈరోజు సప్తమి తిథి పూర్వభాద్ర నక్షత్రం అండి. ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి, ముఖ్యంగా పిల్లలకి సంబంధించి ఏమైనా శుభకార్యాలు చేసుకోవడానికి అన్ని బాగుంది. 19వ తేదీ గురువారం. ఈరోజు అష్టమి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈరోజు కృష్ణాష్టమిగా జరుపుకుంటాము. అంటే కృష్ణ అష్టమి అన్నమాట. కృష్ణాష్టమి వేరు, ఈ కృష్ణ అష్టమి వేరు. ఈరోజు కృష్ణ భగవాన్ని పూజించినట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయి. ఈరోజు అంత మంచిగా అయితే లేదు. 20వ తేదీ శుక్రవారం. ఈరోజు నవమి తిథి రేవతి నక్షత్రము. ఈ రోజు అయితే ఏవైనా శుభకార్యాలు చేసుకోవడానికి, అంటే వివాహ గృహప్రవేశాలు కాకుండా మిగిలిన ఏ శుభకార్యాలు చేసుకోవడానికైనా కూడా చాలా బాగుంది. 21వ తేదీ శనివారం. ఈరోజు ఏకాదశి తిథి అశ్విని నక్షత్రము. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవము. అందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజు ఏకాదశి ప్లస్ శనివారంతో కూడి వచ్చిన ఈరోజు ఏకాదశి ఉపవాసం ఉండి అంటే వెంకటేశ్వర స్వామి లేదా శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయి. ఇంకా 22వ తేదీ ఆదివారము. ఈరోజు ద్వాదశి తిథి భరణి నక్షత్రము. ఈరోజు మృగశిర కార్తె పూర్తయి ఆరుద్ర కార్తె ప్రారంభమవుతుంది. ఈరోజు కూర్మ జయంతిగా జరుపుకుంటాము. ఈ రోజు కూడా వివాహ గృహప్రవేశాలు కాకుండా మిగిలిన ఏ శుభకార్యాలు చేసుకోవడానికైనా బాగుంది. 23వ తేదీ సోమవారము. ఈరోజు త్రయోదశి తిథి కృతికా నక్షత్రము. ఈ రోజు మాస శివరాత్రి, ఇంకా ప్రదోష వ్రతము, అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవము. ఈ రోజు కూడా వివాహ గృహప్రవేశాలు కాకుండా మిగిలిన ఏ చిన్న శుభకార్యాలు చేసుకోవడానికైనా కూడా చాలా బాగుంది. 24వ తేదీ మంగళవారం. ఈరోజు చతుర్దశి తిథి రోహిణి నక్షత్రము. ఈరోజు కృష్ణాంగర చతుర్థిగా జరుపుకుంటాము. ఈరోజు ఏవైనా చిన్న చిన్నవి, పెద్ద కార్యాలు కాదండి, ఏమైనా చిన్న చిన్నవి చేసుకోవడానికి బాగుంది. ఇక 25వ తేదీ బుధవారము. ఈరోజు తిథి అమావాస్య తిథి, నక్షత్రం మృగశిర నక్షత్రము. ఈ రోజుతోటి మనకి జ్యేష్ఠ మాసం ముగిసిపోతుంది అనమాట. ఈ అమావాస్య రోజుతోటి ఈరోజు అమావాస్య జ్యేష్ఠ మాసం ముగిసిపోతుంది కదండి. అందులో ముఖ్యంగా మనకి ఈ అమావాస్య రోజులలో సాయంత్రం సమయంలో లక్ష్మీ అమ్మవారిని పూజించినట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయి. ఇంకా గుమ్మడికాయలు మార్చుకోవడం, పిల్లలకి దిష్టి తీయడం ఇలాంటివి చేస్తూ ఉంటాము. ఇక 26వ తేదీ గురువారము. ఈరోజు తిథి పాడ్యమి తిథి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రము. ముఖ్యంగా ఈ రోజు నుంచి మనకి ఈ గురువారము 26వ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. అసలు ఆషాఢ మాసం అనగానే ఆడవాళ్ళకి చేతి నిండుగా గోరింటాకు పెట్టుకోవడము, కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళే మాసము, చాలా విశేషమైన రోజు కూడానండి. ఇంకా ఈ రోజు నుంచి మనకి వారాహి గుప్త నవరాత్రులు ప్రారంభమవుతాయి. చంద్రోదయము, ఇంకా వట సావిత్రి వ్రతము కూడా, అంటే వట సావిత్రి వ్రతాన్ని ఈరోజు చేసినట్లయితే సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉంటుంది. ఇంకా వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతాయి ఈ రోజు నుంచి. ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజు నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు కూడా ఈ వారాహి అమ్మవారిని ఈ నవరాత్రుల్లో విశేషంగా పూజిస్తారు. వారాహి అమ్మవారు అంటే మనకి సర్వ సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అని. అందుకే ఆ అమ్మవారిని పూజిస్తే గనక అందులో శ్రీ వరాహస్వామి స్త్రీ రూపం అని కూడా కొన్ని శ్లోకాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ వారాహి అమ్మవారిని ఈ గుప్త నవరాత్రుల్లో విశేషంగా పూజించినట్లయితే మనకి ఏ విషయంలో కూడా అడ్డంకులు లేకుండా అష్టైశ్వర్యాలు, సకల సంపదలు, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. భక్తిగా నిష్ఠగా గనక వారాహి అమ్మవారిని పూజించినట్లయితే మనకి చాలా మంచిదండి. నరఘోష, దిష్టి దోషాలు, మళ్ళీ దృష్టి దోషాలు, మానసిక వ్యాధులు, సమస్యలు, పిశాచపీడ, భయాందోళన వంటివి తొలగడానికి ఆ అమ్మవారిని విశేషంగా పూజిస్తారు ఈ నవరాత్రులలో. ఇక 27వ తేదీ శుక్రవారము. ఈరోజు విదియా తిథి పునర్వసు నక్షత్రము. ఈరోజు మనకి శ్రీ పూరి జగన్నాథ స్వామి వారి రథోత్సవము ఎంతో అంగరంగ వైభవంగా కన్నులకు విందుగా జరుగుతుందండి. ఈ రథోత్సవానికి వెళ్ళినా, చూసి తరించినా కూడా అదృష్టమే. ఈరోజు మొహర్రం నెల ప్రారంభమవుతుంది మనకి ఈ రోజు నుంచి. ఈరోజు మంచి రోజేనండి. ఏవైనా శుభకార్యాలు చేసుకోవడానికి, అంటే వివాహ గృహప్రవేశాలు కాకుండా మిగిలిన అన్ని శుభకార్యాలకి బాగుంది. 28వ తేదీ శనివారం. ఈరోజు తదియా తిథి పుష్యమి నక్షత్రము. ఈరోజు చాలా మంచి రోజే. అంటే చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే బాగుంది. ఇక
29వ తేదీ ఆదివారము. ఈరోజు చవితి తిథి, ఆశ్లేష నక్షత్రము. ఈ రోజు నుంచే తెలంగాణలో బోనాలు ప్రారంభమవుతాయండి. ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం కూడా విశేషంగా బోనాలు జరుగుతాయి. గోల్కొండ బోనాలు ఈరోజు జరుగుతాయి అన్నమాట. ఇంకా ఈరోజు చవితి. ఈరోజు వివాహ గృహప్రవేశాలు కాకుండా ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి కదండి మనకి, ఇళ్ళకి సంబంధించి, ఇంట్లో ఏమైనా పిల్లలకి సంబంధించి అలాంటివి చేసుకోవడానికి మాత్రమే బాగుంది. 30వ తేదీ సోమవారము. ఈరోజు పంచమి తిథి, మఖా నక్షత్రము. పంచమి తిథి పగల 11:48 నుంచి, ఆ తర్వాత నుంచి షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు ఒక విశేషం ఉందండి, స్కంద పంచమి. ఈ పంచమి షష్ఠి 2 తిథులు కలిసి స్కంద పంచమి రావడం చాలా విశేషం. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్లయితే వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. ఈరోజు చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది. తెలిసింది కదా ఫ్రెండ్స్, జూన్ మాసంలో మనకి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వచ్చే ముఖ్యమైన పండుగలు, ఆ పండుగల యొక్క విశిష్టత, ఇంకా ఏ రోజులో ఏ శుభకార్యాలు చేసుకోవడానికి బాగుంది, గురుమూఢమి గురించి, ఆషాఢ మాసం గురించి, ఇంకా ప్రతి ఒక్క విషయం మీకు క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. నా ఈ వీడియో కొంచెమైనా మీకు యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసినటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.